నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే 581 రోజులు దిగ్విజయంగా కొనసాగుతున్న అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ సేవలను పలువురు అభినందిస్తున్నారు. అందులో భాగంగా మాజీ కార్పొరేటర్ జ్యోతుల శ్రీరామచంద్రమూర్తి మనవరాళ్లు వారు కిడీ బ్యాంకులో దాచుకున్న ధనాన్ని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అందించారు. ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనార్దన్ క్యారేజ్ లో పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు చిన్నారులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ చిన్ననాటి నుండి సేవాభావాలు నేర్పిస్తున్న మాజీ కార్పొరేటర్ జ్యోతుల రాము అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు మండపాక నాగబాబు, అడపా జగదీష్, కర్రి వీరబాబు, పిల్లా వేణు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ జ్యోతుల శ్రీరామచంద్రమూర్తి రాము గారు మనవల్లో మనవరాలు కిడ్డీ బ్యాంకులో డబ్బులు తీసి ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ అంది. మరి ఈ చిన్న వయసులోనే సేవా దృక్పథం కలిగిన చిన్నారులందరికీ ఫౌండేషన్ తరపున నా తరపున దీవెనలు తెలుపుతూ, అదేవిధంగా జ్యోతుల రామూరు గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మరి ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకి సేవకి అంకితమయ్యారు. మరి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున జ్యోతుల రాము గారికి వారి మనవరాలకి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో కంటిన్యూగా 581 రోజు పేదలకు భోజన వసతికి కల్పించిన నాకు అండగా ఉన్న కుటుంబ సభ్యులకు, ఫౌండేషన్ సభ్యులకు, టీడీపీ నాయకులకు, మహిళా కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై హింద్.